అనంతపురం జిల్లా కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామంలో వర్ష బీభత్సం ఓ రైతు కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఆరుగాలం కష్టపడి కన్న బిడ్డలా పెంచుకున్న అరటి తోట ఒక్క రాత్రిలోనే నేలమట్టం కావడంతో రైతు బలిజ రామాంజనేయులు కన్నీరు మున్నీరయ్యారు. దాదాపు 10 లక్షల పెట్టుబడితో 5 ఎకరాల్లో అరటి సాగు చేశారు రామాంజనేయులు. మరో 20 రోజుల్లో కోతకు సిద్ధమైన పంట కాసులను కురిపిస్తుందని కలలు కన్న రామాంజనేయులను భారీ వర్షం, గాలివాన తీవ్రంగా దెబ్బతీసింది. కళ్ల ముందే పంట నేలపాలు కావడంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక విలపిస్తున్నాడు రామాంజనేయులు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని రామాంజనేయులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి కురిసిన భారీ గాలి వర్షానికి నేను పెంచుకున్నటువంటి ఈ యొక్క ఏలాకి అరటి మొత్తం 5 ఎకరాల భూమిలో వేసినటువంటి పంటంతా మొత్తం నేల కరిగి మొత్తం నాకు చాలా దుఃఖంగా ఉన్నాను. చిన్న పిల్లల మాదిరి పెంచిన అరటి తోట నేల మట్టమయ్యి నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావడం లేదు. ఏమి చేయాలో ఏం కదో దిక్కుతోచిన స్థితిలో ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి నాకు అంతో ఇంతో కొంచెం నష్టపరిహారం చెల్లించి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఏమి చేయాలో నాకే దిగ్గదలేదు. తోట చూసి 2 నెలల్లో పంట వచ్చేది, చేతికి వచ్చే దశలో ఈ విధంగా ప్రకృతి బీభత్సానికి నాశనం అయిపోయింది పంట. కాబట్టి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రాత్రి కురిసిన భారీ గాలి వర్షానికి నేను పెంచుకున్నటువంటి ఈ యొక్క ఏలాకి అరటి మొత్తం 5 ఎకరాల భూమిలో వేసినటువంటి పంటంతా మొత్తం నేల కరిగి మొత్తం నాకు చాలా దుఃఖంగా ఉన్నాను. 5 ఎకరాలంతా నేలగుట్టమైంది. దాని గురించి ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇంతవరకు స్పందించింది లేదు, స్పందన లేదు. ఎలాంటి ఇబ్బంది లేకున్నట్ల రైతులని ఇబ్బందులు పెడుతున్నారు. మాది 5 ఎకరాలకు 6 లక్షలు పెట్టుబడి పెట్టాము. దగ్గర 15-16 లక్షల దాకా మాకు నష్టమైంది. ఆ ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ వచ్చి మా తోట చూసి స్పందించాల్సిందిగా కోరుతున్నాము. ఇంతవరకు ఎవరు ఆఫీసర్స్ ఎవరు కానీ మా తోట చూడడానికి కూడా ఈ సందికి అడ్రస్ రావడం లేదు. ఎవరును ఎలాంటి ప్రభుత్వం కానీ ఎలాంటి దాఖలు దీన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఏ ఆఫీసర్ వచ్చి దీన్ని మాకు వచ్చి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ వచ్చి మా తోట చూసి